ప్రొద్దుటూరు పెద్దాయనగా పేరుపడ్డ ఆ నేత రాజకీయ దురంధరుడు. ఒకానొక సందర్భంలో రాజకీయాలను శాసిస్తూ తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేయగల సమర్థ నేత, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడు. స్వయాన వైఎస్ఆర్ పెద్దాయన్ను అన్నా అని సంబోధిస్తారు అంటే మీరు నమ్మగలరా? ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, రాజకీయ పరంగా అతనికి ఉన్న పలుకుబడి, సమీకరణలు ఒకటా రెండా? ఆయన వెంట నడిచే నాయకులు ఆయన మాట జవదాటరన్నది సత్యం. పార్టీల పరంగా సిద్ధాంతాలు ముఖ్యమంటారు ప్రొద్దుటూరు పెద్దాయన. ఆయన మరెవరో కాదు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. 83 ఏళ్ల వయసులో కూడా రాజకీయ చతురత తాను ప్రదర్శిస్తూ ప్రస్తుతం ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి రేసులో తాను ఉన్నానని అలుపెరగని యోధుడిలా ఈ వయసులో కూడా ప్రతి వార్డులోని గడప గడపకు తిరిగి టీడీపీకి ఓటు వెయ్యమని అడుగుతున్నారు వరద. గడిచిన దశాబ్ద కాలంగా కొన్ని పరిణామాలు తనని మాజీ ఎమ్మెల్యే చేసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే వరద తనకంటూ క్యాడర్ని నిర్మించుకున్నారు. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఉన్న ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా భరత్ శిష్యుడే. అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి కూడా వరద శిష్యుడే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తా చాటుకునే దిశగా మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అడుగులు వేస్తున్నారు. సిద్ధాంతాల పరంగా నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విభేదించిన వరద నాటి నుండి నేటి వరకు వైసీపీ పార్టీ వైపు చూడలేదని చెప్పాలి. గడిచిన కొంతకాలంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని టీడీపీ పగ్గాలు ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినప్పటికీ క్యాడర్ పరంగా ప్రజలు, నాయకులు ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ నంద్యాల వరదరాజుల రెడ్డికి కేటాయిస్తే ఎమ్మెల్యే రాచమల్లును రాజకీయంగా ఆపగలిగే లేదా గెలుపోటములు శాసించే విధంగా పెద్దాయన, ఆయన అనుచర వర్గం పావులు కదుపుతారని తెలుస్తోంది. పలు ఉద్యమాలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే వరద ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేతగా ప్రస్తుతం ఉన్నారు. ఏది ఏమైనా అధిష్టానం ప్రకటించిన 90 ఎమ్మెల్యే సీట్లను ప్రస్తుతానికి ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థి పేరు లేకపోయినా టికెట్ పెద్దాయనకే ఖరారు చేస్తారంటూ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.